ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. నవగ్రహాలారా మమ్మల్ని అనుగ్రహించండి, నవగ్రహాలారా మా పూజలు అందుకోండి, నవగ్రహాలారా మీ అనుగ్రహంతో మేము కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాము. మరి కొత్త సంవత్సరంలో నాయకులు ఎవరు అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. మరి ముఖ్యంగా చూస్తే రాజుగారు కుజుడు. మరి కుజుడు యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందయ్యా అంటే కనుక, ఈ కుజుడు ఏం చేస్తాడు అనే విషయాన్ని మనం పరిశీలించడానికి సైన్యాధ్యక్షుడు ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఈ ఉగాది రోజున పరిపాలన సవ్యంగా సాగాలి అని ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి నవనాయకుల్ని కూడా స్మరించుకుంటూ, నవనాయకుడు అంటే రాజుగా కుజుడు, మంత్రిగా శని భగవానుడు, సేనాధిపతిగా రాక్షస గురువు శుక్రుడు, అదేవిధంగా సస్యాధిపతిగా పాడి పంటలకి మళ్ళీ కుజుడే, అదేవిధంగా ధాన్యాధిపతిగా రవి, అర్ఘాధిపతిగా శుక్రుడు, మేఘాధిపతిగా శుక్రుడు, ఆ తర్వాత రసాధిపతిగా గురుడు, ఆ తర్వాత నీరసాధిపతిగా కుజుడు. ఈ 9 కూడా మనకి ఎక్కువ ఎవరు వచ్చారు? కుజుడు, శుక్రుడు, రవి, శని వచ్చారు, గురుడు వచ్చారు. అంటే 5 గ్రహాలు వచ్చాయి. ఈ 5 గ్రహాలని కూడా గట్టిగా స్మరించుకుంటే తిరుగులేదు. అయితే ఏ విధంగా ఎలాగ మనము దీనిలో ముందుకు వెళ్ళాలి, ఈ నవనాయకుల యొక్క అనుగ్రహం మనకు కావాలంటే మన ప్రవర్తనలో పరివర్తన మార్గంగా ఎలా మార్చుకోవాలి, అసలు ఈ ఉగాది రోజున ఏ శ్లోకం చదువుకుంటే అన్ని విధాలా కూడా ప్రభుత్వ పరంగా, తర్వాత రాజకీయ పరంగా, అదేవిధంగా గ్రహపరంగా, అదేవిధంగా కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, వృత్తుల పరంగా, ఉద్యోగ పరంగా అందరికీ బాగుండాలంటే ఈ శ్లోకాన్ని తప్పనిసరిగా మీరు చదువుకోండి. మనందరికీ తెలుసు. అదే శ్లోకాన్ని మనం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఇది ప్రతిరోజు మీరు ప్రార్థించండి భగవంతుని దగ్గర మీ పూజా మందిరంలో. తప్పనిసరిగా మనం కూడా సమస్త లోకాల్లోని కూడా మనం కూడా 84 లక్షల జీవరాశుల్లో ముఖ్యమైన వాళ్ళం కాబట్టి మనం కూడా శుభ ఫలాలు అందుకుంటాము. నవనాయకుల యొక్క వృత్తి ధర్మాలు ఏమిటి, వాళ్ళు ఏ విధంగా పరిపాలిస్తారు మన రాజ్యాన్ని? మన భారతదేశం మకర రాశిలోనే ఉంది, తెలుసు కదా మీ అందరికీ కూడా. అందువల్ల ఈ యొక్క రాజ్య కుజస్క రాజు ఎవరు? కుజుడు. ఆయన ఎక్కడుంటాడు? వృశ్చికంలో ఆయన ఉచ్చ దిశలో ఉంటాడు. అదేవిధంగా మేషంలో బాగుంటాడు, సింహంలో స్నేహితులు కాబట్టి అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఈ 3 రాశులు కాకుండా మకరంలో మనకి భారతదేశం ఉంది కాబట్టి మకరం వాళ్ళకి కూడా పర్వాలేదు. అయితే ఈ కుజుడు రాజు అవ్వడం వల్ల అగ్ని భయం, ఆయన అసలు కోపంతో ఉంటాడు. ఈ క్రోధినామ సంవత్సరానికి కరెక్ట్ అయిన రాజు దొరికాడేమో. ఆయనకంతా కోపం, ఉగ్రం వస్తూ ఉంటుంది. ఎలా అయినా సరే జయం కలిగించాలి, రాజ్యాలన్నిటి మీద దెబ్బలాడి నేను జయంతో వస్తాను, తిరిగి వస్తాను అంటూ ఉంటాడు. అలాంటి భావనతో ఉంటాడు కాబట్టి ఈ కుజుడు అగ్ని భయం ఉంటుంది, దొంగల భయం ఉంటుంది, రోగ భయం కూడా కనిపిస్తుంది. రాజుల మధ్య విరోధ భావాలు ఉంటాయి. అయితే ఏంటంటే కనుక కొన్ని పాములు, జంతువులు వంటి వాటి వల్ల కూడా కొంచెం భయం కనిపిస్తుంది. వర్షాలు అయితే బాగానే ఉన్నాయండి, ఆ విషయంలో బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మంత్రిస్య శని, మంత్రి ఎవరు? శని భగవానుడు. ఈ శని భగవానుడు ఏం చేస్తాడు? ఏదో ఒక సతమితమైనటువంటి సమస్య పట్టుకొచ్చి మన నెత్తి మీద పడేస్తాడు. ఏదో ఒక సమస్య అడ్డంకి, అది వెళ్ళిపోతే పని అయిపోతుంది అనుకుంటాం. అక్కడికి వెళుతుల్లోకి ఏదో మనం కలవాలనుకున్న వాళ్ళు ఉండరు, అంతే. ఆ రోజుకి ఆ పని ఉష్కాకే అయిపోతుంది. ఆ విధంగా ఏదో ఒక సమస్య, మధ్యమైనటువంటి వర్షాలు కురిసేటట్టు చేస్తారు. అది ఓకే. అయితే పంటల దిగుబడి ఓ మాదిరిగా ఉంటుంది. మంత్రి గారి సలహాలతో మనం ఏం వేయాలో అర్థం కాక ఏదో ఒకటి వేస్తామో, ఆ తర్వాత సోసోగా ఉంటుంది. ప్రజలందరూ కూడా కొంచెం స్వార్థంతో ఉంటారు. శని మంత్రి అవ్వడం వల్ల స్వార్థ చింతన, తర్వాత ఏదైనా సరే పాప కార్యాలు చేయడానికి ఎక్కువ ఇష్టం పడతారంట. అందువల్ల దయచేసి ప్రతిరోజు ఓం సం శనిచ్చరాయ నమః నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిచ్చరం అని తండ్రి నాయన మమ్మల్ని ఏ విధంగానే ఇబ్బంది పెట్టొద్దు అని దండం పెట్టుకోండి. ఆ తర్వాత సేనాధిపతి శుక్రుడు. శుక్రుడు అంటే సర్వ సౌఖ్యాలు, శుక్రుడు అంటే సర్వ సుఖాలు. అయితే సేనాధిపత్యం వలన వర్షాలు అయితే బ్రహ్మాండంగా కురుస్తాయి.
పంటలు బాగానే పండుతాయి. అనుకూలమైన ధరలతో ప్రజలందరూ కూడా సుఖ జీవనం కలిగి ఉంటారు. అంటే మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇక్కడికి మనకు వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కనుక స్త్రీలు పురుషులు కూడా ప్రేమ వివాహాల కోసం అనుకునేవాళ్ళు కానీ, అన్యోన్యత కోసం పాటుపడేవాళ్ళు కానీ మంచి ఆకర్షణలో ఉండి అవి ఫలిస్తాయి సుమా, శుక్రుడు వలన. అందు గురించి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సస్యాధిపతే కుజస్య ఫలం. ఇది మంచి వర్షాలు కలిగి మంచి పంటలు పండి ఆ తర్వాత ప్రజలందరికీ కూడా శనగలు, కందులు మొదలగు పొట్టుధాన్యాలు అంటే ఈ యొక్క వడ్లు కూడా వస్తాయి, సమృద్ధిగా పండుతాయి. ఎర్రటి భూములు బాగా ఫలిస్తాయి. మరి కుజుడంటే ఎరుపే కదండి, అందుకని ఎర్రటి భూముల్లో పంటలు బాగా ఫలిస్తాయని చెప్తున్నారు. ధాన్యాధిపతే రవస్య ఫలం. ధాన్యాధిపతి ఎవరు? రవి. మనకి నిత్యం కూడా పూజించే సూర్యభగవానుడు, ఆత్మకారకుడు. ఈ యొక్క 9 గ్రహాలకి కూడా రారాజు రవి కాబట్టి ఆయన ఏం చేస్తాడు? ధాన్యాధిపత్యం గల ఓ మోస్తరు వర్షాలు ఉన్నా కూడా పంటలు పండించేస్తాడు. ఎండ లేకపోతే పంటలు ఉండవు కదా, మనందరికీ తెలుసు కదా. అందువల్ల ఏంటంటే కొంచెం గిట్టుబాటు ధరల కోసం ప్రజలు కొంచెం భయపడుతూ ఉంటారు అనమాట. మంచిగా ధర వస్తే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటారు. ఎర్రని భూములు మాత్రం ఇప్పుడు కూడా మంచిగానే ఉంటాయి, కుజుడు కాబట్టి ఎర్రటి భూములు బాగానే పండుతాయి. అర్ఘాధిపతే శుక్ర. అర్ఘ అంటే ఏంటి? నీరు. రాజులు వారి ధర్మము పాటిస్తూ ఆసక్తి చూపుతూ ఉంటే మేఘాలు బాగుగా వర్షిస్తాయి. రామరాజ్యంలా ఉండాలంటే రాజుగారు కరెక్ట్గా ఉండాలి. అందువల్ల ఈ కుజుడు కరెక్ట్గా ఉండడం వల్ల మంచిగా ధాన్యము, చెరుకు, సస్యమైనటువంటి జలాలతో మంచిగా పండుతాయి అని చెప్పబడింది. మేఘాధిపతి శుక్రుడు. మేఘాధిపతి కూడా శుక్రుడు కాబట్టి మంచి వర్షాలే వస్తాయి, పాడి పంటలు బాగుంటాయి. అదేవిధంగా గురువు రసాధిపతి. ఇది గురువు రసాధిపతి కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందంటే పంటలు సమృద్ధికరంగా వర్షాలుంటే బ్రహ్మాండంగా పండుతాయి గురుబలం వల్ల. వృక్షాలు కూడా బాగానే పంటలు పండిస్తాయి, పళ్ళు మంచిగా ఇస్తాయి, పంటలు బాగుంటాయి, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, మన ఆరోగ్యమే మహాభాగ్యము. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే గురువు యొక్క ఈయన రసాధిపతిగా మనందరి ప్రాణాలని కూడా పళ్ళు బాగా కలిగించి, పళ్ళు బాగా పండించి, చక్కగా ఆ పళ్ళును మనం స్వీకరించి ఆయురారోగ్యాలతో మనము ఉండడానికి గురువు యొక్క సహాయం మనకుంది. గురుబలం ఉంటే ఏది తిరుగులేదు సుమా, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నీరసాధిపతే కుజస్య ఫలం. 9వ వాడు కుజుడు మళ్ళీని. అంటే ఏమిటంటే పగడాలు, రాగి, రక్తచందనాలు, ఎర్రటి వస్త్రాలు బాగా అభివృద్ధి చెందుతాయి. అంటే పగడాల మాలలు ఎక్కువ కొంటూ ఉంటారు. పగడాలు, ఆ పగడాలు మంగళసూత్రంలో వేసుకుంటారు, అదేవిధంగా మాలలుగా ధరిస్తారు. అదేవిధంగా రాగి వస్తువులు, రాగి చెంబులో మంచినీళ్ళు తాగితే మంచిది, రాగి బిందుతో నీళ్లు కాచుకుంటే మంచిది అని రాగి వస్తువులు బ్రహ్మాండంగా కొంటూ ఉంటాము. రక్తచందనాలు, ఆ రక్తచందనాలు అంటే ఏంటంటే మనకు తెలుసు కదా, రక్తచందనం అంటే ఆ విధంగా వాటిని కూడా చందనం కూడా ముక్కలు ఏమైనా దొరికితే కొనుక్కొని వాడుకుంటారు. అదేవిధంగా ఎర్రటి వస్త్రాలు ఎక్కువ ఎరుపు కట్టుకోవడానికి ప్రజలు ఇష్టపడతారు సుమా. ఈ విధంగా క్రోధినామ సంవత్సరం కదా, మరి ఎరుపుకి కారకుడు ఎవరు? కుజభగవానుడే కదా. అందువల్ల భూమిపుత్రుడైనటువంటి ఆ కుజుడికి నమస్కారం చేసుకుంటూ కుజగ్రహ మంత్రం, అంటే కుజుడు రాజు కాబట్టి కుజగ్రహ మంత్రం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. కుజగ్రహ మంత్రం ఏం చదువుకోవాలి? ఓం సాం శరవణ భవ, ఓం సాం శరవణ భవ, ఓం సాం శరవణ భవ అని ప్రతిరోజు 7 సార్లు ఇది చదువుకోవడం చాలా ఉపయుక్తం. కానీ మనం ఇంకొంచెం మూలాల్లోకి వెళ్ళాలంటే కనుక ఈ మంత్రాన్ని చదువుకోండి. అదేమిటంటే ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. మరొక్కసారి చెప్పనా మరి? ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. రాజైనటువంటి ఆ కుజుడికి నమస్కారం చేసుకుంటూ మనలో ధైర్యము సాహసమే కాదు, కామ క్రోధ మద మోహ లోభ మాత్సర్యాలని తగ్గించమని ప్రార్థిస్తూ శ్రీమాత్రే నమః. మీరందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్లా పాపలతో క్రోధినామ సంవత్సరంలో ఆనందంగా ఉండాలని, భగవన్ నామస్మరణని విడవకుండా చేయమని భగవంతునికి చెప్పుకుంటూ శ్రీమాత్రే నమః.